మన మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్ళి వేటకని ఇబ్బందులు పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు. సో వాళ్ళ కోసం మనమే ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి అని భావించిన గత జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొదటి విడతగా 1530 కోట్లతోటి జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేసింది. జువ్వలదిన్నె 2024లో ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు కూడా. అయితే ఇప్పుడు ఇది అందుబాటులోకి వచ్చేసి ఇక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయి అనుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దాన్ని ఇప్పటి వరకు అందుబాటులోకి తీసుకొని రాలేదు అని చెప్పి తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తూ ఉంది. పత్రికల్లో ఒక పెద్ద హెడ్డింగ్ కనిపిస్తుంది, ఫిషింగ్ హార్బర్ పోయింది, జువ్వలదిన్నె ప్రైవేట్ పరం అనే హెడ్డింగ్. 2024లో ప్రధాని మోదీ ప్రారంభించిన హార్బర్ను అందుబాటులోకి రానివ్వని బాబు సర్కార్ అని. ఇదేదో ప్రైవేట్ పరం ఏంటి అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. ఆల్రెడీ ప్రభుత్వం మొత్తం డెవలప్ చేసేసింది, అయిపోయింది, ప్రధాని గారు వర్చువల్గా ప్రారంభించారు కదా, ఇప్పుడు ప్రైవేట్ పరం ఏంటి అని. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంట అంటే, ఆ జువ్వలదిన్నెలో తాజాగా నౌకా నిర్మాణ కేంద్రం, అదే షిప్ యార్డ్ అంటారు కదా, నౌకా నిర్మాణ కేంద్రంగా మారుస్తూ ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు 29.58 ఎకరాలు కేటాయించిందంట చంద్రబాబు నాయుడు గారి సర్కార్. అవునా? ఇట జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లోనే వీళ్ళకి షిప్ యార్డ్ కోసం ఇచ్చారా, లేకుంటే పక్కన ఏమన్నా ఇచ్చారా? ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఆ జువ్వలదిన్నెలోనేనట. ఇందులో 7.58 ఎకరాలు వాటర్ ఫ్రంట్ ల్యాండ్, 22 ఎకరాల హార్బర్ ల్యాండ్కి అని చెప్పి నిర్దేశించారట. ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ జువ్వలదిన్నెలో ఒక షిప్ యార్డ్ అనేది అభివృద్ధి చేయబోతూ ఉందట. 45 కోట్ల రూపాయలు మొదటి దశలో పెట్టుబడి పెడతారట. ఈ ప్రాజెక్టుకు మొదట 29.58 ఎకరాలు కేటాయించగా మొత్తం 150 ఎకరాలు అప్పగించనున్నట్టు శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. 150 ఎకరాలు వాళ్ళకి ఇస్తారు, మరి జువ్వలదిన్నె ఉండేది 8 ఎకరాలు, అంతే కదా. అంటే రానున్న కాలంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మొత్తం సాగర్ డిఫెన్స్కే కేటాయించనున్నట్టు స్పష్టమవుతుంది. ఇదేం లాజిక్? అర్థం కాలే. అంటే ఇంకక్కడ మత్స్య సంపద పైన తీవ్ర ప్రభావం చూపదా? అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మత్స్యకారుల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే భయంతో కేవలం చేపలు పట్టడానికి ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేస్తారు అంటూ నమ్మబలుకుతున్నారట. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పెద్ద నౌకల తయారీతో పాటు సముద్ర జలాల్లో పరీక్షలు నిర్వహించడం స్థానిక మత్స్య సంపదపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. సరే, ఆల్రెడీ ఒక ఫిషింగ్ హార్బర్ రెడీ అయిపోయింది, తయారైపోయింది, అది అందుబాటులోగానే వచ్చేసింది, అంటే ప్రారంభించేశారు. దాంట్లో మధ్యలో ఈ తికమక్కలన్నీ ఎందుకు? అది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనా ఏంటో మనకు అర్థం కాదు. మళ్ళీ ఇక్కడ షిప్ యార్డ్ అని మళ్ళీ రకరకాల ప్రయోగాలు ఎందుకు? ఇప్పుడు 30 ఎకరాలు ఇచ్చి భవిష్యత్తులో 150 ఎకరాలు ఇచ్చేస్తామంటే మొత్తం ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసినట్లే కదా. ఏమో మరి ప్రభుత్వం దీని మీద చాలా క్లియర్ కట్గా క్లారిటీ ఇవ్వాలి. రాజకీయంగా వాళ్ళు ఎలానే ఎదురుదాడి చేసుకునేయండి టీడీపీ, వైసీపీ, కానీ జనానికైతే ఇటువంటి కీలకమైన ప్రాజెక్టుల విషయంలో పారదర్శకంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.